Nipomone Vijayan, your time is over. Your expiry date is over. You don't have any time to continue. Pinarayi Vijayan, expiry date is over. Now UDF time is come. Nipomone Vijayan, your time is over. ఇంకా నీ టైం అయిపోయింది అని చెప్పి అనుముల రేవంత్ రెడ్డి గారు కేరళలో ప్రచారం చేశారు. దెబ్బకి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. చూసుకుంటే ఈరోజు యూడిఎఫ్ పవర్లోకి వచ్చింది, ఎల్డిఎఫ్ చతికిలు పడి కూర్చుంది. ఇది రేవంత్ రెడ్డి గారి ప్రపంచనం. డైరెక్ట్గా ఆయనకున్న యాటిట్యూడ్ లాగా స్ట్రైట్ అటాక్ ఇచ్చి కేరళలో అక్కడ స్థానికులను ఇంప్రెస్ చేశారు. తెలంగాణ గవర్నమెంట్లో అమలవుతున్న ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని వివరించారు. ఇదంతా కాకుండా రోడ్ షోలు నిర్వహించారు. రోడ్ షో నిర్వహించి దాంట్లో మోడీ విజయన్ ఫ్రెండ్షిప్ని ఎక్స్పోజ్ చేశారు. గోల్డ్ స్మగ్లింగ్ అవనండి, ఈడీ కేసులు ఎన్నున్నా కూడా ఇప్పటిదాకా విజయన్ పైన యాక్షన్ తీసుకోలేదని పబ్లిక్ అవేర్నెస్ తీసుకొచ్చారు. కేరళ కాంగ్రెస్ మేనిఫెస్టో ఆయనే విడుదల చేశారు. ఎంత ధీమా లేకపోతే తెలంగాణ నుంచి వెళ్ళి కేరళలో స్టార్ క్యాంపెయినర్గా ఉన్న అనుముల రేవంత్ రెడ్డి ఆ రాష్ట్రపు మేనిఫెస్టోని రిలీజ్ చేసి ప్రజలకు నచ్చచెప్పి ఫ్రీ మహిళా బస్సును కూడా దాంట్లో ఇంక్లూడ్ చేస్తే ఉమెన్ ఓటర్స్ అందరూ జై రేవంత్ జై కాంగ్రెస్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఇది కాంగ్రెస్ అలయన్స్, ఇది రేవంత్ రెడ్డి ప్రభంజనం. ఈరోజు చూసుకుంటే యూడిఎఫ్ ఒక దశాబ్దం పాటు పవర్ లేకుండా ఉంటే ఎల్డిఎఫ్ రాజ్యం వెళ్తుంటే డైరెక్ట్ ఇక్కడ విజయన్కి వార్నింగ్ ఇచ్చారు. అది సంచలనంగా మారింది కేరళలో. రేవంత్ రెడ్డి చేసిన ఈ మాట ఒక మలయాళం ఫిలిం డైలాగ్, కానీ ఆ సినిమాలో ఎంత హిట్ అయిందో లేదో తెలియదు, కానీ ఇది రేవంత్ రెడ్డి వాడితే మాత్రం ఇండియా వైడ్ మారుమోగింది. కేరళలో ఇక్కడ చూసుకుంటే యూడిఎఫ్ రావటానికి స్టార్ క్యాంపెయినర్, మేజర్ ఫేస్ వాల్యూ ఈరోజు అనుముల రేవంత్ రెడ్డి అయ్యారని అక్కడ కూడా డిస్కషన్ మొదలైంది. ఆ దెబ్బకి తెలంగాణలో రెండోసారి మేము రావటం ఖాయం అని చెప్పి ఇక్కడ పార్టీకి నమ్మకాలు కూడా పెరిగిపోయినాయి. ఇది ఎఫెక్ట్ ఆఫ్ రేవంత్ రెడ్డి. మనం చూస్తే ఏఐసిసిలో ఫేస్ వాల్యూ లెక్కను చూసుకుంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తర్వాత వచ్చే పేరు అనుముల రేవంత్ రెడ్డి. మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 3 ట్రిలియన్ ఎకానమీకి తీసుకెళ్తాను వాగ్దానం చేశారు, విజన్ వేశారు. ప్రతి ఒక్క ఫ్రీబీ, ప్రతి ఒక్క సంక్షేమ పథకం ఇక్కడ ఎలా అమలు చేస్తున్నారు, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారనే విషయాన్ని కేరళకి ఎక్స్ప్లెయిన్ చేశారు. కమ్యూనిస్ట్ విజయన్, కమ్యూనలిస్ట్ మోడీ అని కూడా అన్నారు. విజయన్ మోడీ ఇద్దరు బ్రదర్స్ అని డైలాగ్ కూడా అన్నారు. అది జనాల్లోకి చాలా గట్టిగా నాటుకుపోయింది. ఆయన సీక్రెట్ మీటింగ్స్ గురించి ఎక్స్పోజ్ చేసేటప్పటికి జనాలందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడి రేవంత్ రెడ్డి మాటల్ని నమ్మటం మొదలుపెట్టారు. మంచి గవర్నెన్స్ ఇస్తాం, విద్యా అవకాశాలు ఇస్తాం, ఉద్యోగ కల్పనలు తీసుకొస్తాం, అభివృద్ధి సంక్షేమం చేస్తాం, డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం వి విల్ టేక్ కేర్, అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం అని చెప్పి రేవంత్ చేసిన క్యాంపెయిన్కి ఉర్రూతలెక్కిపోయింది కేరళ. దానికి నిదర్శనమే ఈ ఘనమైన విజయం. యావరేజ్ విజయంగా కాదండి, ఘనమైన విజయం. యూడిఎఫ్ 99 స్థానాలు, ఎల్డిఎఫ్ 44 స్థానాలకు పరిమితం చేసే అంత స్టార్ క్యాంపెయినర్గా నుంచున్నాడు. తెలంగాణలో కూడా అంతే. ఏ మాటకు ఆ మాట సై అంటే సై అని చెప్పి మొహాట పడకుండా ప్రజల ముందుకు వచ్చి మాట్లాడే ఏకైక సీఎం రేవంత్ రెడ్డి. అందుకే జనాలు ఆయన్ని చాలా మనలో మనిషి కింద ఫీల్ అవుతారు. ఈ స్టార్ క్యాంపెయినర్ కేరళకి వెళ్ళి ప్రచారం చేస్తే ఒక్కసారిగా ఉవ్వెత్తుపడి అక్కడ కూడా గెలుపు సాధ్యమైంది. మోడీ అలాగే విజయన్ విధానాలు ఒక్కటే. విజయన్కి ఓటేసిన, మోడీకి ఓటేసిన ఒకే రకంగా ఉంటుంది. వాళ్ళిద్దరూ బ్రదర్స్ అని కాకుండా మోడీ విజయన్ ద్వారా ఇప్పుడు యూత్ ఫ్యూచర్ని కిడ్నాప్ చేస్తున్నారు, డెవలప్మెంట్ని కిడ్నాప్ చేస్తున్నారు అన్న వర్డ్స్ చాలా వెహిమెంట్గా అన్నారు. ఎయిటర్ ఒకసారి వేయండి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అన్న మాటల్ని. నరేంద్ర మోడీ డజంట్ వాంట్ టు టేక్ ది బిల్. హి వాంటెడ్ టు కమ్, హి వాంటెడ్ టు kidnap your Kerala future through Pinarayi Vijayan. He is trying to kidnap your youngsters' future. He is trying to kidnap everything from Kerala through Pinarayi Vijayan. నేషనల్ హైవే వర్క్స్ ఆగిపోవడము, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ చాలా కేసులు ఉండటము, అలాగే గోల్డ్ స్మగ్లింగ్ కేరళలో జరిగినా కూడా విజయన్ పైన ఏ యాక్షన్ తీసుకోకుండా మోడీ సైలెంట్గా కూర్చున్న రీతిని ఎండేసి కడిగేశాడు రేవంత్ రెడ్డి. మొత్తానికి మహిళా ఓటర్లు అయితే రేవంత్ రెడ్డి ప్రభంజనానికి క్రేజ్ మానియా నెక్స్ట్ లెవెల్లో క్రియేట్ అయింది. ఫ్రీ బస్ అనేది సూపర్ హిట్ కాన్సెప్ట్ అయిపోయింది. ఇక్కడ తెలంగాణ అభివృద్ధి ఈరోజు గ్లోబల్ డెవలప్మెంట్ కింద ఎక్స్పోజ్ అయింది. కాంగ్రెస్ వస్తే తెలంగాణను ఒక మోడల్ డెవలప్మెంట్ కింద చూపిస్తూ
రాష్ట్రంలో, దేశంలో మొత్తం వ్యాప్తంగా తెలంగాణ ఒక ఐకాన్గా నిలిచింది. ఐకాన్ క్యాంపెయినర్ కింద రేవంత్ రెడ్డి గారు నిలిచారు. ఇక్కడ నిజంగా తెలంగాణలో ఇప్పుడు డెవలప్ అవుతున్న రేషియో చూసిన తర్వాత ఇండియా వైడ్ తెలంగాణని ఒక రకంగా కన్నెత్తి చూసేలాగా ఐబ్రో లిఫ్టింగ్ మూమెంట్ తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి. అదే ఇంపాక్ట్ కేరళ మీద పడింది. ముతతారలో రోడ్ షోలో రేవంత్ రెడ్డి చేసిన ప్రతి స్పీచ్కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. మోడీని దొలపడమే కాదు, విజయ్ని దొలపడమే కాదు, ఇండియా వైడ్ కాంగ్రెస్ ఎందుకు గెలవాలన్న ఉద్దేశాన్ని అక్కడి నుంచి ఆయన ఇచ్చిన స్పీచ్కి దేశం మొత్తం హౌరాన్ చూసింది. నీపో మోనే దెబ్బకి కేరళ మొత్తం ఊగిపోయింది. ఇక నుంచి కేరళలో మలయాళం ఈ డైలాగ్ రేవంత్ రెడ్డికి అంకితం అవుతుంది. ఇదే రీతిలో ఇండియా మొత్తం స్టార్ క్యాంపెయినర్గా ఆయన తిరిగితే కాంగ్రెస్ ప్రభంజనం అవుతుంది. ఏమంటారు మీరందరూ? మీ ఒపీనియన్స్ ఏంటి? ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.